Hello everyone, welcome to day one of our complete English grammar course. This course is specially designed for Telugu speakers like you who want to learn English grammar in a simple and easy to understand way. ఈ కోర్స్ స్పెషల్గా తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ఎవరైతే ఇంగ్లీష్ గ్రామర్ని సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలా నేర్చుకోవాలని అనుకుంటున్నారో ఇది వాళ్ళ కోసం డిజైన్ చేయబడింది. In this video, we will learn what grammar is and why it's important in learning English, and we will take a look at the English alphabet. ఈ వీడియోలో గ్రామర్ అంటే ఏమిటి, ఎందుకు అవసరం అనే విషయం తెలుసుకుందాం మరియు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. లెట్స్ బిగిన్ విత్ ఎ సింపుల్ క్వశ్చన్. వాట్ ఈస్ గ్రామర్? గ్రామర్ అంటే ఏమిటి? Grammar is the set of rules that helps us speak and write English correctly. Grammar అంటే ఇంగ్లీష్ని సరిగ్గా మాట్లాడడానికి మరియు రాయడానికి ఉపయోగపడే కొన్ని నిబంధనలు, రూల్స్. It tells us how to use words in the correct order, how to form sentences and how to make our message clear. ఇది మనకి పదాలు అంటే వర్డ్స్ను ఎలా వాడాలో, వాక్యాలు ఎలా నిర్మించాలో చెబుతాయి. ఇఫ్ we don't follow these rules, our sentences might sound strange or be difficult for others to understand. మనం ఈ నియమాలను పాటించకపోతే మన వాక్యాలు వింతగా అనిపించవచ్చు లేదా ఇతరులకు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. Imagine trying to play a game without knowing the rules. It would be pretty confusing, right? That's why grammar is so important. నియమాలు తెలియకుండా ఆట ఆడటానికి ప్రయత్నించండి. ఇది చాలా గందరగోళంగా ఉంటుంది. అందుకే గ్రామర్ అనేది చాలా ముఖ్యం. వితౌట్ గ్రామర్ అవర్ సెంటెన్సెస్ మే నాట్ మేక్ సెన్స్. గ్రామర్ లేకపోతే మనం మాట్లాడే వాక్యాలు అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకి హీ గోయింగ్ మార్కెట్, హీ గోయింగ్ మార్కెట్. దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. హీ ఈస్ గోయింగ్ టు ది మార్కెట్, హీ ఈస్ గోయింగ్ టు ది మార్కెట్ ఈస్ ద కరెక్ట్ వన్. See the difference. That's why grammar is important. ఇంత తేడా ఉంటుంది. అందుకే గ్రామర్ అనేది చాలా ముఖ్యం. Now that we know what grammar is, let's understand why it's so important. Good grammar helps us in a number of ways. గ్రామర్ అంటే ఏమిటో ఇప్పుడు మనకు తెలుసు. అది ఎందుకు ముఖ్యమో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మంచి గ్రామర్ మనకు అనేక విధాలుగా సహాయపడుతుంది. Firstly, it allows us to express ourselves clearly and accurately. మొదటిగా ఇది మనల్ని స్పష్టంగా మరియు ఖచ్చితంగా వ్యక్తీకరించడానికి అనుమతిస్తుంది. When we use correct grammar, people can easily understand what we want to say or write. మనం సరైన వ్యాకరణాన్ని, సరైన గ్రామర్ని ఉపయోగించినప్పుడు ఇతరులు మనం ఏమి చెప్పాలనుకుంటున్నామో లేదా వ్రాయాలనుకుంటున్నామో సులభంగా అర్థం చేసుకోగలరు. దిస్ ఈజ్ అ క్రూషియల్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. వెదర్ యూ ఆర్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్, రైటింగ్ ఎన్ ఈమెయిల్ ఆర్ గివింగ్ ఏ ప్రజెంటేషన్. మీరు స్నేహితుడితో మాట్లాడుతున్నా, ఈమెయిల్ రాస్తున్నా లేదా ప్రజెంటేషన్ ఇస్తున్నా సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం ఇది చాలా అవసరం. సెకండ్లీ, గ్రామర్ హెల్ప్స్ us టు అవాయిడ్ మిస్అండర్స్టాండింగ్స్. రెండవది, మంచి వ్యాకరణం, గ్రామర్ అపార్థాలను నివారించడానికి సహాయపడుతుంది. ఇన్కరెక్ట్ గ్రామర్ కెన్ సమ్టైమ్స్ చేంజ్ ద మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్ లీడింగ్ టు కన్ఫ్యూజన్. తప్పు గ్రామర్ కొన్నిసార్లు ఒక వాక్యం యొక్క అర్థాన్ని మార్చి గందరగోళానికి దారితీస్తుంది. థింక్ అబౌట్ ఇట్. ఈవెన్ ఇఫ్ ఎ స్మాల్ గ్రామర్ మిస్టేక్ కెన్ సమ్టైమ్స్ క్రియేట్ ఎ బిగ్ ప్రాబ్లమ్. ఒక చిన్న వ్యాకరణ తప్పు కూడా కొన్నిసార్లు పెద్ద సమస్యను సృష్టిస్తుంది. థర్డ్లీ, లర్నింగ్ గ్రామర్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ లెర్న్ ఇంగ్లీష్ ఫాస్టర్. మూడవది, వ్యాకరణం నేర్చుకోవడం వల్ల మీరు ఇంగ్లీష్ను వేగంగా నేర్చుకోవచ్చు. వెన్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ రూల్స్, యూ కెన్ స్టార్ట్ టు సీ ద ప్యాటర్న్ ఇన్ ద లాంగ్వేజెస్ అండ్ మేక్ ఇట్ ఈజియర్ టు లెర్న్ న్యూ వర్డ్స్ అండ్ కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ సెంటెన్సెస్. మీరు ప్రాథమిక నియమాలను అర్థం చేసుకున్నప్పుడు భాషలో నమూనాలను చూడటం మొదలు పెడతారు. ఇది కొత్త పదాలను నేర్చుకోవడం మరియు మీ సొంత వాక్యాలు నిర్మించడం సులభంగా చేస్తుంది. ఓకే, నౌ దట్ వీ నో
why grammar is important. Let's move on to the building blocks of the English language, the alphabet. ఇప్పుడు మనకు వ్యాకరణం ఎందుకు ముఖ్యమో తెలుసు. ఇంగ్లీష్ భాష యొక్క పునాదిరాలలోకి ఒకసారి వెళ్దాం. అదే అక్షరమాల, it is alphabet. The English alphabet has 26 letters. Let's go through them one by one. ఇంగ్లీషు అక్షరమాలలో 26 అక్షరాలు ఉన్నాయి. మనం ఒక్కొక్కటిగా వాటిని చూద్దాం. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. Within the English alphabet, we have two main types of letters, vowels and consonants. ఇంగ్లీష్ అక్షరమాలలో మనకు రెండు ప్రధాన అక్షరాలు ఉన్నాయి, అచ్చులు మరియు హల్లులు. The vowels are A, E, I, O and U. The remaining letters are called consonants. A, E, I, O and U ని అచ్చులు అంటారు, మిగిలిన అక్షరాలు హల్లులు అంటారు. Vowels are special because they are pronounced with an open sound, meaning the air flows freely from your mouth. అచ్చులు ప్రత్యేకమైనవి ఎందుకంటే అవి ఓపెన్ సౌండ్స్తో పలుకుతారు, అంటే గాలి మీ నోటి నుండి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. ఒకసారి పలికి చూడండి. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇది మన నోటి నుండి గాలి స్వేచ్ఛగా బయటికి వెళ్తుంది. ఈ అక్షరాలు పలికినప్పుడు మన నోటి నుండి గాలి స్వేచ్ఛగా బయటికి వెళ్తుంది. Consonants often moving using your tongue, teeth or lips to control the air flow. హల్లులు తరచుగా గాలి ప్రవాహాన్ని నియంత్రించడానికి మీ నాలుక లేదా దంతాలు లేదా పెదవులను ఉపయోగించడం చేస్తారు. ఒక్కసారి పలికి చూడండి. బి, బి. బి అంటే మన లిప్స్ ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటుంది. అదే సి, సి మీన్స్ లైక్ టీత్, మన టీత్ తోని మనం ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటున్నాం. అదే డి, డి అంటే టంగ్ తోని అడ్డుకుంటున్నాం. ఎఫ్, ఎఫ్, ఎఫ్ అనేది మన టీత్ని పెదవులతో అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఇందులో ఏ అక్షరాలు తీసుకున్నా, ఏ లెటర్స్ తీసుకున్నా ఏదో ఒకటి కంపల్సరీ మన లిప్స్ కానీ, టీత్ కానీ, టంగ్ కానీ ఆ ఎయిర్ ఫ్లోని అడ్డుకుంటుంది. సో వీటిని మనం కన్సోనెంట్స్ అంటున్నాం. గుడ్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ కీ టు స్పీకింగ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడడానికి మంచి ఉచ్చారణ చాలా ముఖ్యం. ఈవెన్ ఇఫ్ యువర్ గ్రామర్ ఈజ్ కరెక్ట్, ఇఫ్ యువర్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఆఫ్, people may have a hard time to understanding you. So in this course, we will also focus on pronunciation as we learn grammar. మీ వ్యాకరణం సరైనది అయినప్పటికీ మీ ఉచ్చారణ సరిగ్గా లేకుంటే ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టం కావచ్చు. కాబట్టి ఈ కోర్సులో మనం వ్యాకరణం నేర్చుకునేటప్పుడు ఉచ్చారణపై కూడా దృష్టి పెడతాము. రిమెంబర్, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. సో don't be afraid to speak out loud and practice regularly. గుర్తుంచుకోండి, సాధన చేయడం ద్వారా పరిపూర్ణత వస్తుంది. కాబట్టి బిగ్గరగా మాట్లాడడానికి మరియు క్రమం తప్పకుండా సాధన చేయడానికి వెనుకాడకండి. ఆల్రైట్, లెట్స్ క్విక్లీ రీక్యాప్ వాట్ we are learned today. ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి చూద్దాం. We learned that grammar is a set of rules that governs a language. వ్యాకరణం అనేది భాషను నియంత్రించే నియమాల సమితి అని మనం నేర్చుకున్నాం. We also discussed why grammar is important for clear communication and to avoid misunderstandings. స్పష్టమైన కమ్యూనికేషన్ కోసం మరియు అపార్థాలను నివారించడానికి వ్యాకరణం ఎందుకు ముఖ్యమో కూడా మనం చర్చించాము. Finally, we looked at the English alphabet, 8 vowels and consonants, and we touched on pronunciation. చివరిగా మనం ఇంగ్లీష్ అక్షరమాల, దాని అచ్చులు మరియు హల్లులను పరిశీలించాము మరియు మనం ఉచ్చారణ గురించి కూడా మాట్లాడాము. In our next video, day 2, we will dive into the parts of speech. We will learn the different types of parts of speech and how to use them correctly in sentences. నెక్స్ట్ వీడియోలో
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి వివరంగా తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలో మరియు వాటిని సెంటెన్స్ను ఎలా వాడాలి చూద్దాం. సో మేక్ షూర్ యు వాచ్ ద నెక్స్ట్ వీడియో. కాబట్టి తదుపరి వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ ఆన్ day 1 of our English grammar journey. If you found this video helpful, please give it a thumbs up and subscribe to the channel so you don't miss any future lessons. And if you have any questions, feel free to leave them in the comments below. I will do my best to answer them. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా భవిష్యత్తులో వచ్చే పాఠాలను మీరు మిస్ అవ్వరు. మరియు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే వాటిని దిగువన ఉన్న కామెంట్ విభాగంలో తెలియజేయండి. నేను వాటికి సమాధానం ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. ఇన్ దిస్ కోర్స్ we will learn all the basic grammar rules step by step in simple Telugu explanations. So don't forget to subscribe.